హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ నాది ఇది. పూజ అయితే చేసుకుంటాను. సో 10 o'clockకి పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ పూజ టైమింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇలా మాసాలను బట్టి, రోజులను బట్టి పూజ టైమింగ్స్ అయితే మారుతాయి. యథావిధిగా నా లైఫ్ స్టైల్లో పూజ కంపల్సరీగా ఉంటుంది. డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాను. ఎందుకోసం చెప్తున్నానంటే డైలీ రొటీన్ లైఫ్ని మార్పులు చేర్పులు చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడము చాలా ఈజీ. ఆరోగ్యాన్ని మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి ఉన్నా సరే, వాటిని చక్కగా మనం ఇంట్లో ఉన్న పద్ధతులు, మన లైఫ్ స్టైల్, మన డైలీ రొటీన్ లైఫ్ మార్చుకుంటూ, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాము, ఆరోగ్యంగా ఉంటాము. సో మన డైలీ రొటీన్ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడైతేనే మీకు అంటే మీ లైఫ్ స్టైల్లో మీరు ఏవి మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఎందుకోసం అంటే అండి, ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఎర్లీ మార్నింగ్ నేను ఈ డిటాక్స్ వాటర్ తీసుకుంటాను. సో ఎందుకోసం అంటే నా ఆరోగ్యం కోసం. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ వాటర్ తాగితేనే మనం వెయిట్ లాస్ అవుతామా, అబ్బా ఇది బాగాలేదు, ఇది చప్పగా ఉంది, ఇది చేదుగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది నాతోటి కాదు, అమ్మో మార్నింగ్ ఇవి తాగడమా నాతోటి కాదు, నేను టీ కాఫీలో తాగుతాను, నాకు టీ లేనిది అసలు నిద్ర పట్టదు, తలనొప్పి వచ్చేస్తుంది నేను ఒక్కరోజు టీ తాగకపోతే. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే మన లైఫ్కి ఈ చిన్న చిన్న అలవాట్లతోటి ఏమైపోతుందంటే మన లైఫ్ స్టైల్లో ఇవి ఒక భాగం అయిపోయి మన హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో ఆ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనము డైలీ రొటీన్ లైఫ్లో అవాయిడ్ చేసుకొని కొత్తవి, ఆరోగ్యానికి సంబంధించినవి, చక్కటి హెల్త్కి సంబంధించినవి, ఫుడ్ హ్యాబిట్స్ అయితేనేంటి, అలవాట్లు అయితేనేంటి, ఒక్కసారి మార్పులు చేర్పులు చేసుకున్నారనుకోండి లైఫ్లో తప్పకుండా వెయిట్ లాస్ అవుతాము, ఆరోగ్యంగా అవుతాము. ఏ డిసీజెస్ అయినా పటాపంచలు చేసుకుంటాం. హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే చక్కగా తయారైపోతాం అన్నమాట. ఇంకా ఈ డైలీ రొటీన్ లైఫ్లో నాకు చాలా పనులు, పొద్దున్న లేస్తే అందరికీ పనులు ఉంటాయి. ఆ పనులు ఉన్నాయా నేను వంకతోటి మనము వాకింగ్ చేయడము, మన కోసం మనం టైం కేటాయించడం అనేది మనం అస్సలు చెయ్యం. అమ్మో పొద్దున్నుంచి ఇన్ని పనులు చేస్తున్నాను, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండను అసలు, ఇంకా పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నాను, ఇంకా నేను ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా వెయిట్ ఎక్కువనే ఉన్నాను, ఇంకా నాకు ఎక్కడ టైం సరిపోతుంది, ఇంకా నేను వాకింగ్ చేస్తే ఏమొస్తుంది, వాకింగ్లో ఏముంటుంది అని అనుకుంటాం. అండ్ ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ ఇవి కానీ, ఇంత పని చేస్తున్నాం ఇంక ఈ ఎక్సర్సైజులు ఎందుకు అనుకుంటాం. కాకపోతే డైలీ రొటీన్లో ఆ పని ఏమైపోతుందంటే అలవాటు అయిపోతుంది. కూర్చొని చేస్తాము, నిల్చొని చేస్తాము, కానీ ఫిజికల్గా అది ఏమవుతుందంటే డైలీ రొటీన్గా చేసే పని కాబట్టి మన బాడీ అనేది అలవాటు అయిపోతుంది. కానీ మన కోసం మనము, మన బ్రెయిన్ ఫంక్షనింగ్, నా కోసం నేను కష్టపడుతున్నాను, నా కోసం నేను నా ఆరోగ్యం కోసం కష్టపడుతున్నానని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టే అలవాట్లు ఉంటాయి చూసారా, అవి మనకి ప్లస్ పాయింట్స్ అవుతాయి. అందులో వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజులు, మార్నింగ్ లేవగానే మన కోసం మనం ఒక 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ కేటాయించుకుంటే లైఫ్లో ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. మార్నింగ్ లేస్తాము, 5:30కి లేస్తున్నారా, 6:30కి లేస్తున్నారా, ఆ లేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చక్కగా మన కోసం కేటాయించుకోలేం. నిద్ర లేవగానే మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కేటాయించుకున్నాం అనుకోండి, ఇంకా లైఫ్లో అసలు బాగుంటుంది. పోనీ ఒక 15 మినిట్స్ కేటాయించుకుందాం, తర్వాత హాఫ్ అన్ అవర్కి వస్తుంది, అది 1 అవర్కి కూడా వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఆటోమేటికల్గా మనం ఆరోగ్యం మంచిగా అవుతూ మెరుగవుతూ వెయిట్ లాస్ అవుతున్నామంటే టైం ఆటోమేటిక్గా మనం కుదుర్చుకుంటాము. ఇంకా అలాంటి హ్యాబిట్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వాకింగ్ రొటీన్, పూజ రొటీన్ కంపల్సరీగా ఇవి ఉంటాయి. ఇంకా మొత్తం ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను. బట్టలు ఉతకడం కానీ, ఇల్లు క్లీనింగ్ కానీ, నాకేం వాషింగ్ మిషన్ అలాంటివి ఏవీ లేవు. సో చేత్తోనే చేసుకుంటాను. మఫ్ కానించాలి, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ అన్నట్టు ఇంట్లో ఎవరు ఏమీ హెల్ప్ చేసేది ఉండదు. ఇక్కడ పెసరట్టు వేస్తున్నానండి.
సో ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ మనము డైలీ రొటీన్ లైఫ్లో అలవాటు చేసుకుంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో, ఆరోగ్య సమస్యలు పోతాయి. సో మన శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది. ఆ ప్రోటీన్ తోటి మనకి ఏమవుతుందంటే మనకి ఆకలి అనేది ఎక్కువగా అవ్వకుండా మనం ఎంత లిమిట్లో తినాలనుకుంటే అంత లిమిట్లో తింటాము అండ్ ఆరోగ్యంగా ఉంటాము. ఈ ప్రోటీన్ మనకు అందడంతో మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా మెల్లమెల్లగా మెరుగుపడతాయి. మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. సో ఇందులో మెయిన్ మంచిది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు అండి. ఇంకా పెసరట్టును అయితే ఇంక్లూడింగ్ చేసుకున్నాను. సో మంత్లో ఒక 2 టైమ్స్ పెసరట్టు వేసుకుంటాను. లేదంటే పెసర్లు గుగ్గిళ్ళు చేసుకోనో లేకపోతే ప్రాన్స్ లాగానో ఏదో విధంగా అయితే పెసర్లు అయితే ఇంక్లూడింగ్ చేసుకున్నాను. మంచి ప్రోటీన్ మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇవి ఒక్కటి చాలు. మొలకెత్తిన గింజలు తినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అసలు మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. ఇవి ఎలా తినాలంటే పరిగడుపున తినడానికి ట్రై చేయాలంటే ఎంటీ స్టమక్ ఉన్న తర్వాత మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్లో మనం ఈ మొలకెత్తిన గింజలు కానీ ఈ శనగలు, ఉడకబెట్టిన శనగలు, పెసర్లు ఇలాంటివి తీసుకుంటే చాలా మంచి ప్రోటీన్ వస్తుంది. హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాం. సో ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే కాఫీ టీలు తాగుతాము, పాలు చక్కెర ఎక్కువ వేసుకొని. అసలు టీ కాఫీ అనేది చాలా బెస్ట్ తెలుసా. కాకపోతే ఏంటంటే వాటిని పాలు చక్కెరతోటి మనము ఒక అనారోగ్యకారకమైంది తయారు చేసుకుంటున్నాం. అలా కాకుండా మీరు చక్కగా టీ కానీ కాఫీ కానీ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ తీసుకున్నారనుకోండి, మన హార్ట్కి మంచిది అండ్ మన లివర్కి కూడా చాలా మంచిది. మన గట్ హెల్త్కి హెల్తీగా ఉంటుంది, మంచి యాక్టివ్గా వర్క్ అవుతుంది మన లివర్ కానీ, లివర్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ. కానీ అలా మనం చెయ్యం. మనం ఏం చేస్తామంటే పాలు వేసుకుంటాము, చక్కెర వేసుకుంటాము, ఎక్కువగా తీపిగా తాగుతాము. పొద్దునుంచి ఒక 2-3 సార్లు టీలు తాగుతాము. అలా కాకుండా చక్కగా ఇలా అలవాటు చేసుకోండి. ఒకవేళ షుగర్ లేకుండా తాగలేమనుకుంటే 1/2 స్పూన్లో ఇంకా కొద్దిగా తగ్గించి వేసామా వేయలేదా అన్నట్టుగా వేసుకొని తాగండి. పాలు అవాయిడ్ చేసి కొద్ది రోజులు అలా చేయండి. ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం. అసలు బ్రేక్ఫాస్ట్ అస్సలు అవాయిడ్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అది మంచిగా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇడ్లీ, దోశ ఏదైనా తీసుకోండి, మంచి బలంగా ఉండేలాగా మన హెల్త్కి. ఇడ్లీ దోశ తిన్నామనుకోండి, పల్లి చట్నీ తినండి. సో ఎగ్స్ ఏమైనా తినాలనుకునే డేలో ఒక ఎగ్గో 2 ఎగ్లో ఉడకబెట్టుకొని తినండి, మంచి ప్రోటీన్ దొరుకుతుంది. సో ఇలా ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత మనం చేసే అలవాట్లలో ముఖ్యమైనది ఎర్లీ మార్నింగ్ లేవడము అండ్ సాయంత్రము తొందరగా పడుకోవడము, ఎర్లీగా తినడము చాలా మంచిది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు ఫుడ్ కంప్లీట్ చేసుకోవడము, చక్కగా ఇంటి పనులన్నీ చేసేసుకోవడము, ఈ యొక్క హ్యాబిట్స్ అలవాటు చేసుకొని మన డైలీ రొటీన్ లైఫ్లో ఒక్క 15 మినిట్స్ ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. ఒక 1 మంత్ 2 మంత్స్ ఆటోమేటికల్గా ఎన్ని చేంజెస్ వస్తాయో. మనకి నడుము నొప్పి ఉంది అనుకుంటే అది మెల్లగా తగ్గడం మొదలవుతుంది. తర్వాత మనకి ఏమైనా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటే అది తగ్గుముఖం పడుతుంది అండ్ ఆయాసం వస్తుంది అంటే అవి తగ్గుముఖం పడతాయి. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకోసం కష్టంగా ఉంటుందంటే సో చేయకుండా మొదటిసారి మొదలుపెట్టినప్పుడు కాలు నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. సో వాటిని తట్టుకొని ఇవాళ బాడీ పెయిన్స్ వచ్చాయని 2-3 రోజులు రెస్ట్ తీసుకోవడం కాకుండా నెక్స్ట్ డే అలా ఒక 1 వీక్ అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ అలవాట్లన్నీ మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత హెల్తీగా తయారైతామో ఏదైనా చేయగలుగుతామనండి. వెయిట్ లాస్ ఈజీగా అయిపోతాము. సరే, ఆహా బాగుంది, చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది అనేసి స్టార్ట్ చేసేసాం. వారం రోజులు అయిపోయిన తర్వాత అబ్బా ఎంత బరువు తగ్గాము, ఏ మార్పు వచ్చిందని యాంగ్జైటీగా ఉంటుంది. ఉన్న తర్వాత మనం వెయిట్ చెక్ చేసుకుంటాం, అస్సలు ఇంత కూడా తగ్గము. తర్వాత హెల్త్ ఇష్యూస్ అలాగే ఉంటాయి. ఇంక వారం రోజులు చేసాము మనము, ఇంకా మనకి ఎటువంటి మార్పు చేర్పులు అసలు రాలేదు, ఇంక ఇంతోటి దానికి రోజు రెగ్యులర్గా చేయడం ఎందుకు అని మన బ్రెయిన్కి మనము సర్ది చెప్పేసేసి సో స్కిప్ చేస్తూ ఉంటాము. అది ఎప్పుడు చేయొద్దు. ఒక్కటి ఆలోచించుకోండి, 1 మంత్లో ఎవరైనా 5 kgs 10 kgs తగ్గారంటే అబ్బా ఎలా తగ్గారు అనే యాంగ్జైటింగ్ తోటి ఆ వీడియో చూస్తాము. చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చేశారు తగ్గారు, ఇవన్నీ నాతోటి కాదు అనుకుంటాము. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాము. 1 మంత్లో 5 kgs తగ్గేసాము, 10 kgs తగ్గేసామంటే ఏ డైట్ ప్లాన్ చేశారో అవన్నీ చేసేద్దామనేసి మనం చేయడం స్టార్ట్ చేసేసి చెయ్యలేక మధ్యలో ఆపేసేసి వాళ్ళు ఎలా చేశారో ఏంటో కానీ నాతోటి అవ్వట్లేదని ఇలా మనం సర్ది చెప్పేసుకొని మనం అన్నీ స్కిప్ చేస్తూ ఉంటాం. సో ఇది కాదు, అసలు మొదలు పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని ఎలాగంటారో మనము స్లోగా
సో స్లోగా అలవాట్లని, అభిరుచులని, ఫుడ్ హ్యాబిట్స్ని, మన డైలీ రొటీన్ లైఫ్ని స్లోగా మార్చుకుంటూ స్లోగా ఒక 3 మంత్స్ వెయిట్ చేయండి. 3 మంత్స్ తర్వాత ఒక 5 కేజెస్ తగ్గారనుకోండి, హ్యాపీయే కదా. అప్పుడు మీ బాడీ అనేది ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. సో బాడీ యాక్సెప్ట్ చేసింది. మీరు చేసేది యాక్సెప్ట్ చేయడానికి అంత టైం తీసుకుంది. తర్వాత చూడండి చక్కగా తగ్గిపోతారు. ఒక 10 కేజెస్ 4 మంత్స్, నెక్స్ట్ మంత్లోనే 10 కేజెస్ తగ్గుతారు. అలాగా ఒక 5 మంత్స్ వరకు మీరు ఒక 10 కేజెస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తగ్గం. సో మనకు టార్గెట్ ఎంత ఉంటుందంటే 20 కేజెస్ ఉంటుంది. అయ్యో తగ్గట్లేదు, ఇంకేం చేయాలి అనుకుంటారు. 5 కేజెస్ అనేది ఈజీగా తగ్గిపోతాము. మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉందా, వాటర్ కంటెంట్ ఉందా, ఏ కంటెంట్ ఉందో మనకు అసలు ఏమీ తెలీదు. మన బాడీలో ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి ఫ్యాట్ ఎక్కువ ఉందా, సో మనం ఎందుకు బరువు పెరిగాము, హెల్త్ ఇష్యూస్ వల్ల పెరిగాము, ఇవన్నీ మేము ఆలోచించాం. తగ్గాలి అలాగనుకుంటే ఎలాగా, తగ్గుతాము. కాకపోతే ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకంగా తీసుకుంటుంది. సో రెగ్యులర్గా కష్టపడుతున్నామా, కొంచెం కష్టం. ఫస్ట్ వాకింగ్ చేయడం స్టార్ట్ చేసాము ఒక 3 మంత్స్. సో వాకింగ్ అయిపోయింది. ఆ వాకింగ్కి ఇంకొంచెం కొన్ని ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ మార్నింగ్ చేసాము, ఓ 3 మంత్స్ మార్నింగ్ చేసాము. ఈవినింగ్ కూడా కొంచెం ఇంకొక 15 మినిట్స్ ఎక్కువ కష్టపడడానికి. ఇలాగా టైమింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, సో మన ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ విషయానికి వస్తే ప్రోటీన్ విపరీతమైన ప్రోటీన్ తీసుకోండి, ఇది తీసుకోండి, ప్రోటీన్ పౌడర్ తినండి, ఇది తినండి, అది తినండి, ప్రోటీన్ మీద పడిపోయింది. సో ఎక్కడ చూసినా ప్రోటీన్ గురించే చెప్తున్నాను, నేను కూడా ప్రోటీన్ గురించే చెప్తున్నాను. కానీ నేను తినే ఫుడ్లో చూడండి, ప్రోటీన్, ఎగ్ మంచి ప్రోటీన్, తక్కువ చౌకగా ఉంటుంది. సో వీక్లో 2 టైమ్స్ ఎగ్ కంపల్సరీగా చేసుకుంటాను. చెప్పాను కదా, పెసరట్లు వేసుకుంటాను. అండ్ గుగ్గిళ్ళు చేసుకుంటాను. పెసర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, శనగల్లో ఉంటుంది ప్రోటీన్, అండ్ మిల్ మేకర్లో ఉంటుంది. మిల్ మేకర్ కర్రీ యాడ్ చేసుకుంటాను. సో ఇలాగా ఏవి కూరగాయలలో సోయాబీన్ కానీ, చిక్కుడు గింజలు కానీ, చిక్కుడుకాయలు కానీ, తర్వాత ఇలాగా ఏదైనా సరే, గోరు చిక్కుల్లో అయితే విపరీతమైన మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అసలు ఎంత హెల్దీగో. మటన్ చికెన్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో, గోరు చిక్కుడు తింటే అంత ప్రోటీన్ వస్తుంది. సో గోరు చిక్కుడుకాయ తినడం. సో ఇలాగా కూరగాయలు కానీ, ఎగ్స్ కానీ, అండ్ నాన్ వెజ్ తినాలనుకుంటే చికెన్ కానీ, ఇలాగా వీక్లో చక్కగా డైలీ రోజు తినే దాంట్లో మంచి ప్రోటీన్ ఉండేలాగా చూసుకున్నాం. పప్పు దినుసులలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ పప్పుకి చక్కగా ఆకుకూరలు యాడ్ చేసామనుకోండి, మంచి హెల్దీ ఫుడ్ అయిపోతుంది. సో ఇలాగా ఫుడ్ని ఇలాగ వెతుక్కోవాలి. కాకపోతే ప్రోటీన్ అనగానే ప్రోటీన్ పౌడర్ కొనుక్కొచ్చుకొని తాగడము. నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ అనగానే నట్స్, తర్వాత ఎగ్స్, ఇలా బాయిల్డ్ ఎగ్స్ ఇవే తినాలి, ఇంకేవి తినొద్దు అనేసి మానేయడము. ఫిష్ చూడండి, ఒకరోజు ఫిష్ తీసుకొచ్చుకున్నాము. సో ఫిష్ అసలు తినడం అలవాటు చేసుకున్నాను. సో ఒమేగా ఫ్యాటీస్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది. మనకు దొరికినవి అందుబాటులో ఉండే వాటిలలోనే ఫుడ్లోనే మనం మంచి ప్రోటీన్ వెతుకొని రెగ్యులర్గా తీసుకుంటూ మంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. ఇంక ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూషన్గా అలాగే ఉంచుకోవాలి అన్నమాట. మన లైఫ్ స్టైల్ ఇలాగే మార్చుకోవాలి. సో మంచి హెల్త్ హ్యాబిట్స్, మంచిగా 2 సార్లు కడుపు నిండా తిన్నాము. అండ్ 5:30, 6 o'clock వరకు చక్కగా. నేను నా టైమింగ్ విషయానికి వస్తే 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, 2:30 వరకు లంచ్ చేసేస్తాను. ఆయన నెక్స్ట్ 5:30 వరకు ఏదైనా స్నాక్స్ లాంటి పండ్లో, ఫలాలో, లేకపోతే దోశ అంటే ఎప్పుడైనా ఆకలి వేస్తే దోశ, ఇడ్లీ అలాంటివి తింటాను. లేకపోతే అసలు 90% ఎక్కువగా తినను. సో లేకపోతే మొలకెచ్చిన గింజలు ఏదో ఒకటి, లేకపోతే ఏదైనా జ్యూసో, లేకపోతే మజ్జిగనో, అంబలో, చావనో ఏదో ఒకటి తీసుకుంటాను. ఇంకా అక్కడికి నాకు ఫుడ్ అయిపోతుంది. ఇంకా అటు తర్వాత తీసుకోవాలనుకుని బీట్రూట్ రసము, లేదంటే డిటాక్స్ వాటరు ఇలాంటివి తీసుకుంటాను. ఎంటీ స్టమక్ ఉండేలాగా చూసుకుంటాను. తినే ఫుడ్ హెల్దీగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవడము మంచిగా. సో ఇందులో కొలతలు పెట్టుకోవడం అంటూ నేనేమీ చేయలేదండి. 50 grams ఇదే తీసుకోవాలి, 50 grams ఇది తీసుకోవాలి. సో ఏది ఎంత ఉంటుంది అనేది కాదు, కానీ కడుపుకు సరిపడినంత 2 పూటలు హెల్దీ ఫుడ్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్, చక్కగా అన్నంలో కూర ఎక్కువగా ఒత్తుగా కలుపుకొని, ఇలా ఈవినింగ్ అయిందనంటే ఏవైనా, ఇప్పుడు నేను వచ్చేసి ఇవి తింటున్నాను, అల్లనేరేడు పండ్లు, మామిడి పండు, జామకాయను, అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో తింటాను. అలాంటివి ఏవి లేదనుకోండి, అంబలు ఉంటే అంబలు చేసుకుంటాను. అంటే ప్రిపరేషన్ ఇంట్లో ఏమున్నాయి ఏవి లేవని మనకు తెలుస్తుంది కాబట్టి వాటిని బట్టి
కాబట్టి చక్కగా ఇంట్లో ఏదైనా ప్రోటీన్ గింజలు సో శనగలు ఉడకబెట్టుకొని గుగ్గిలు చేసుకొని తినడం. సో 5:30-6 వరకు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తాను. వాకింగ్కి వెళ్ళేసి వస్తాను. ఇంకా నాకు ఎలాగుంటుందంటే మిగతా 6:30-7 వరకు నాకు అన్ని పనులు పూర్తయిపోతాయి. సో నేను ఖాళీగా ఉంటాను. పిల్లలకి చక్కగా తినిపించడము, హోంవర్క్స్ చేయించడము, ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ నైట్ వచ్చేసరికి డిటాక్స్ వాటర్ తీసుకుంటాను. సో నైట్ హాయిగా పడుకుంటాను, చక్కగా నిద్రపడుతుంది, హెల్దీగా ఉంటానన్నమాట. ఇవి లైఫ్ స్టైల్లో మార్పులు చేర్పులు చేసుకున్నాను. సో మీరు కూడా మంచి హ్యాపీ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని చక్కగా మీరు అనుకున్న వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి చక్కగా బరువు తగ్గండి. అండ్ తొందరగా పడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను 8:30-9 వరకు పడుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగ మంచి ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయ్యాను. మిల్ మేకర్ కర్రీ చూస్తారా, ఇది కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఇలాగ డేలో మంచి రకరకాల ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా హెల్తీగా కడుపు నిండా తింటూ మంచి ఆరోగ్యంగా అన్నీ నా హెల్త్ ఇష్యూస్ అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యాను. సో ఇదన్నమాట నా జర్నీ. మీరు కూడా హ్యాపీగా ఇలా స్టార్ట్ చేయండి. ఒక 3 months వెయిట్ చేయండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అడగండి. మంచి మంచి వీడియోస్ అయితే చేయాలని ఉంది. సో మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఏవైనా సరే ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. సో ఇది నైట్ తిన్నది కాదు, మధ్యాహ్నం తిన్నది. సో తీసిన వీడియో లేకపోవడం ద్వారా లాస్ట్ మాట్లాడాలి అనేసి ఈ వీడియో పెట్టాను. సో ఓపికతో మనము ఏదైనా సాధించగలమండి. సో ఓపికతో హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.